తెలంగాణలో గద్దర్కు సంబంధించిన అంశం పైన ఇంకా రాజకీయ రగడ కొనసాగుతుంది. ఒకవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడుతూ గద్దర్కు ఏ విధంగా పద్మ అవార్డ్స్ ఇస్తామని చెప్తుంటే దానికి నిన్న ముఖ్యమంత్రి కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్ ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సోలంకి శ్రీనివాస్ గారు, నిన్న చూసారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒకవేళ గద్దర్కు మీరు ఇష్టం లేకున్నా, గద్దర్ని ఇష్టపడకపోయినా మీరు అవార్డు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ పార్టీ ఆఫీస్ ఉన్న ఏరియాకు గద్దర్ పేరు పెడతాం, మీరు అప్పుడు అడ్రస్ ఏ విధంగా గద్దర్ పేరు వలకాల్చి వస్తుంది కదా అని చెప్పి ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. నిజంగానే ఇది రాజకీయంగా కూడా ముఖ్యమంత్రికి లబ్ధి చేకూరుతుందా, లేదంటే బీజేపీని డిఫెన్స్లో పడేయడానికి అంటారు? బీజేపీని డిఫెన్స్లో పడేయడం కోసం కాదు, ఆయన అఫెన్స్లో పడడం కోసం చేశాడు. వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలలో ఈ సంవత్సర కాలంగా ఏ ఒక్కటి అమలు చేయనటువంటి సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి నెలకు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు, ఎవరికి ఇవ్వలేదు. చదువుకునేటువంటి విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు, ఎవరికి ఇవ్వలేదు. నిరుద్యోగ యువకులకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఎవరికి ఇవ్వలేదు. పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయిలకు తులం బంగారం ఇస్తామన్నారు, ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళ యొక్క పాలనా వైఫల్యాలను పక్కదారి పట్టించడం కోసం వాటిని మరుగున పడేయాలంటే రోజుకు ఒక కొత్త వివాదాన్ని తెర మీదకి తీసుకురావాలి. దాంట్లో భాగంగానే లేనటువంటి అనవసరమైనటువంటి పనికిరానటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఈరోజు మొత్తం అటెన్షన్ను డైవర్షన్ చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే గద్దర్ అంశాన్ని తీసుకొచ్చారు. సరే, అంతెందుకు బీజేపీకి ఇష్టం ఉందో లేదో, నీకైతే ఇష్టం ఉంది కదా, నీకు ఇష్టం ఉన్నప్పుడు నీ మనవడి పేరో నీ బంధువుల పిల్లల పేరో గద్దర్ అని పెట్టుకుంటే అయిపోతుంది కదా, ఎందుకు ఇదంతా? అసలు ఆ పద్మ అవార్డు ఇస్తారా ఇయ్యరా తర్వాత సంగతి. నువ్వైతే నీ ఇంట్లోకెళ్ళి ఆ ఉద్యమాన్ని ప్రారంభించు. లేదా నీ కాంగ్రెస్ పార్టీకి దాని మీద అభిమానం ఉంది, గద్దర్ మీద అభిమానం ఉంది, గద్దర్ మీద ప్రేమ ఎక్కువైంది. అటువంటిప్పుడు నువ్వేం చేస్తావంటే నీ పార్టీకి సంబంధించినటువంటి గాంధీ భవన్ పేరును మార్చుకొని గద్దర్ భవన్ అని పెట్టుకో. ఎట్లా గద్దర్ గాంధీని వ్యతిరేకించినటువంటి వ్యక్తే, గద్దర్ మీద పరుష పదజాలంతో తిట్టినటువంటి వ్యక్తే, గద్దర్ను అన్నరాని మాటలు అన్నటువంటి వ్యక్తే, కాబట్టి గాంధీని అన్నరాని మాటలు అన్నటువంటి వ్యక్తే. కాబట్టి ఆ గాంధీ భవన్ మార్చేసుకొని గద్దర్ భవన్ అని పెట్టుకోండి. దేర్ ఎండ్స్ ది మ్యాటర్ కదా. ఎందుకు ఇదంతా లేనిపోయినటువంటి వివాదము? మీరు మీ యొక్క పాలన మీద దృష్టి పెట్టండి. పద్మ అవార్డులు ఎవరికి ఇవ్వాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేటువంటి జ్యూరీ ఉంటుంది, కమిటీ. ఆ కమిటీ చూసుకుంటుంది. నువ్వు ఎవరికి పడితే వాళ్ళ పేర్లు రాసిస్తే ఇవ్వాలనంటే కుదరదు. అట్లా నువ్వు రేపటి రోజు నీ పార్టీ కసబ్ పేరును కూడా నామినేట్ చేస్తుంది, లేకపోతే బిన్ లాడెన్ పేరును కూడా చేస్తుంది, లేకపోతే అఫ్జల్ గురు పేరును కూడా కాంగ్రెస్ పార్టీ రికమెండ్ చేస్తుంది. ఇవ్వరు కదా అట్లా. కేంద్ర ప్రభుత్వము ఏదైనా ఒక వ్యక్తికి పద్మ అవార్డులు ఇచ్చేటప్పుడు తన యొక్క పూర్వాపరాలు, తన యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, తాను చేసినటువంటి ఈ దేశానికి చేసినటువంటి, ఈ దేశ ప్రజలకు చేసినటువంటి సేవలను గుర్తించి ఇస్తుంది. నువ్వు నామినేట్ చేసినంత మాత్రాన ఇవ్వాలని లేదు, నువ్వు నామినేట్ చేయకపోతే ఇవ్వకూడదని కూడా లేదు. తెలంగాణ ప్రాంతం నుండి ఇచ్చినటువంటి కనకరాజు పేరును ఎవరు, ఆదివాసీ బిడ్డ కనకరాజు పేరు ఎవరు నామినేట్ చేయలే. 12 మెట్ల కిన్నెర వాయించుకునేటువంటి మొగిలయ్య పేరును ఎవరు నామినేట్ చేయలే. వనజీవి రామయ్య అనేటువంటి వ్యక్తి ఎవరు నామినేట్ చేయలే. కేంద్ర ప్రభుత్వమే గుర్తించింది, వాళ్ళ యొక్క విశిష్టమైనటువంటి సేవలను గుర్తించి ఇచ్చింది. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి రాస్తే ఎంత, రాయకపోతే ఎంత. కానీ ఇంకొక అంశం అక్కడికి వచ్చేసరికి, సరే అవార్డ్స్ ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదు అనేది పక్కన పెడితే, ఇంటెన్షన్గా మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు కొంతమంది ఇంకో రకంగా, అంటే ఈటెల రాజేందర్ అదే భావజాలంతో కాబట్టి ఈటెలకు ప్రెసిడెంట్ వస్తుంది కాబట్టి బండి సంజయ్ కావాలని ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చాడు. అసలు నువ్వు అన్నది ఆ భావజాలం గురించి గద్దర్నా లేదంటే ఈటెల రాజేందర్ని అన్నాడా? ఒక్కసారి బండి క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఎద్దేవా చేసినటువంటి పరిస్థితులు. ఒకటి, ఈటెల రాజేందర్కు గద్దర్కు ఒక ఘాటన కట్టడం అంటేనే వాళ్ళ యొక్క అవగాహన రాహిత్యానికి నిదర్శనం. అది ఈటెల రాజేందర్కు గద్దర్కు ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి పోలిక లేదు, ఎటువంటి పొంతన లేదు. గద్దరు ఈ దేశంలో ప్రజాస్వామ్యం కాదు, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని నమ్మినటువంటి వ్యక్తి. ఈటెల రాజేందర్ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తే అధికారం వస్తుందన్నట్టు నమ్మినటువంటి వ్యక్తి. సరే, మీరు అన్నట్టుగా ఒక అడుగు ముందలకేస్తే ఈటెల రాజేందర్ వామపక్ష భావజాలంతో కలిగి విద్యార్థి సంఘాల్లో పనిచేసినటువంటి వ్యక్తి. అట్లా తీసుకుంటే ఈ దేశంలో ఎందరో వామపక్ష భావజాలంతో మొదట్లో విద్యార్థి దశలో పనిచేసి ఆ తర్వాత జాతీయవాద భావజాలం వైపు ఆకర్షితులైనటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. నేను మా పార్టీకి సంబంధించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు, సుధీంద్ర కులకర్ణి గారు అట్లా వచ్చినటువంటి వాళ్ళు. అంతెందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే పదే ఎక్కడ ఏ ఇంటర్వ్యూలోనైనా చెప్తుంటారు, నేను ఆర్ఎస్ఎస్ నుండి వచ్చిన, నేను స్వయం సేవక్గా ఉండే, నేను ఏబీపీ విద్యార్థి నాయకుడిగా ఉన్నా అని చెప్పేవాళ్ళు. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కూడా నిఖార్స్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుని ప్రకటించమని చూద్దాం. అప్పుడు ఈటెల రాజేందర్ గారి గురించి మాట్లాడతాం. మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఒక భావజాలం వైపు ఉండి ఆ తర్వాత మారినటువంటి కాలక్రమేణా వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా తన యొక్క భావజాలాన్ని కూడా మార్చుకుంటారు. ఈటెల రాజేందర్ గారు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు
వామపక్ష భావజాలం వైపు ఉండొచ్చు, కానీ ఈరోజు జాతీయవాద భావజాలం వైపు ఉన్నారు. కానీ గద్దరు అట్లా లేరే. గద్దలు అనుసరించింది నక్సలైటు భావజాలం, గద్దర్ అనుసరించింది తుపాకీ గొట్టం భావజాలం. ఈటల రాజేందర్ గారు ఏ రోజు అడుగుబాట పడలేదు. ఈటల రాజేందర్ గారు ఏ రోజు తుపాకీ గొట్టం ద్వారా అధికారం వస్తుందని చెప్పేసి నమ్మలేదు. కాబట్టి అక్కడికి ఇక్కడికి పోలిక పెట్టడం అంటేనే లేనటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావాలి కాంగ్రెస్ పార్టీ. రేపటి రోజు ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ అయితే, లేకపోతే బండి సంజయ్ ప్రెసిడెంట్ అయితే ఒక బలమైనటువంటి నాయకుడు, ఈటల రాజేందర్ ప్రజాబలం కలిగినటువంటి నాయకుడు, బండి సంజయ్ లాంటి ప్రజాబలం కలిగినటువంటి నాయకులు రాష్ట్ర అధ్యక్షులు అయితే కాంగ్రెస్ పార్టీ తమ యొక్క వైఫల్యాల నుండి పక్కదారి పట్టలేదు. తమ యొక్క పీఠాలు కదులుతాయి. కాబట్టి వీళ్ళేం చేయాలంటే లేనటువంటి కృత్రిమమైనటువంటి విభేదాలను, కృత్రిమమైనటువంటి బీజేపీలో ఏదో గందరగోళం ఉందనేటువంటి అంశాన్ని, వివాదాన్ని తెర మీదకి తీసుకొస్తూ లేనటువంటి అంశాన్ని ఇక్కడ తెర మీదకి తెచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి అసలు ఏం ఇక్కడ ఏ రకమైనటువంటి వివాదం కానీ తగాదా కానీ లేదు. బండి సంజయ్ గారు మాట్లాడింది గద్దర్ గురించి, ఈటల రాజేందర్ గారి గురించి కాదు. గద్దర్కి ఈటల రాజేందర్కి నువ్వు తేడా తెలుసుకోలేదంటేనే కాంగ్రెస్ పార్టీ యొక్క సంకుచిత భావజాలం, కాంగ్రెస్ పార్టీ యొక్క సంకుచిత మనస్తత్వం, అసలు అవగాహన రాహిత్యము, రాజకీయ పరిపక్వత ఎంత అనేటువంటిది అర్థమవుతుంది. ఈటల రాజేందర్ లాంటి ఒక ప్రజాబలం కలిగినటువంటి నాయకుడు రేపటి రోజు పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయితే కాంగ్రెస్ పార్టీ పునాదులు కదులుతాయి, తన యొక్క పీఠాలు కూలుతాయి అనేటువంటి భయంతో ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు ఎట్లా కాకూడదు అని టార్గెట్ చేస్తూ ఈటల రాజేందర్కు లేనటువంటి బ్యాక్గ్రౌండ్ని ఆపాదించేటువంటి పని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. మరొక పక్క ఈరోజు బడ్జెట్కు సంబంధించి చూస్తే తెలంగాణకు ఏమి రాలేదు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు బీజేపీకి. వాళ్ళు అసలు బడ్జెట్ తెలంగాణకు ప్రత్యేకంగా రాష్ట్ర వాటా కాకుండా ప్రత్యేకంగా తేవడంలో విఫలమయ్యారు. వాళ్ళు జీరో, అసలు వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టుగా కాంగ్రెస్ పార్టీ హామీలనిచ్చి తొంగలో దొక్కినట్టుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తుంగలో దొక్కలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి వాడు, ప్రతి ఉద్యోగి, ప్రతి నిరుద్యోగి, ప్రతి యువకుడు, ప్రతి మహిళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం రూపొందించినటువంటి బడ్జెట్ ఇది. గత 75 సంవత్సరాలలో, ఇంక్లూడింగ్ గత 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలనలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లలోకెల్లా అత్యుత్తమైనటువంటి బడ్జెట్ ఇది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చే దిశగా రూపొందించినటువంటి బడ్జెట్ ఇది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేతన జీవులకు ఊరట కలిగించే దిశగా రూపొందించినటువంటి బడ్జెట్ అది. ఒక్కొక్క వేతనజీవి, ఉద్యోగి ఈరోజు దాదాపుగా సంవత్సరానికి 80,000 నుండి 85,000 రూపాయల వరకు ఆదా చేసుకునే దిశగా రూపొందించినటువంటి బడ్జెట్ ఇది. ఇది తెలంగాణ ప్రాంతానికి మంచి జరుగుతుంది కదా. యువకులు ఎవరైతే స్టార్టప్లు పెట్టుకుంటారో గతంలో 10 కోట్ల రూపాయల వరకు రుణాలు ఇచ్చేది ఈరోజు 20 కోట్ల వరకు ఇస్తామంటున్నారు. ఇది తెలంగాణకు మంచి జరిగేటువంటి బడ్జెటే కదా. ఈ రకంగా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తామేదైతే హామీలు ఇచ్చి తుంగలో దొక్కుతున్నామో అవతల కూడా అట్లనే చేస్తారు అనేటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి వాళ్ళు. ఇటలీ కళ్ళద్దాలను చూస్తే ఈ దేశంలో జరుగుతున్నటువంటి మంచి పనులు కనబడతాయి. అదే ఇటలీ కళ్ళద్దాలు పెట్టుకుంటే మంచి పనులు కనబడవు వాళ్ళకి. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు గద్దర్కు సంబంధించినటువంటి అంశాన్ని కావాలనే తెర మీదకి తీసుకొచ్చి తమ నాయకుల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. నిజంగా గద్దర్ మీద మీకు ప్రేమ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ గాంధీ భవన్కో, లేదంటే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి వాళ్ళ మునిమన్మన్లకైనా పేరు పెట్టుకోవాలని, లేదంటే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఏఐసిసి కార్యాలయానికైనా గద్దర్ పేరు పెట్టుకోవచ్చు. కానీ కావాలనే రాజకీయం చేసేందుకే గద్దర్ను తెర మీదకి తీసుకొచ్చి మరికొంతమంది నాయకులు మా నేతలను ఈటల రాజేందర్ను టార్గెట్ చేయడం పట్ల కూడా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఎక్కడ ఈటెల కానీ బండి కానీ రేపటికి అధ్యక్షుడు అయితే తమ పీఠాలు కదులుతాయన్న భయంతోనే ఇటువంటి లేనిపోని అపోహలను సృష్టించి పార్టీలో సమస్యలు సృష్టించేందుకే కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు తప్ప అటువంటి అంశాలన్నీ కూడా పార్టీలో ఎక్కడ లేవు. డెఫినెట్గా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నిటి మీద పోరాడతాం. బడ్జెట్కు సంబంధించి మాత్రం కాంగ్రెస్ గతంలో 50 నుంచి 60 ఏళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఇంతవరకు ఇటువంటి బడ్జెట్ పెట్టింది లేదు. వీళ్ళ విమర్శలు చేసేది అంటూ కూడా సోలంకి శ్రీనివాస్ ఫైర్ అవుతున్నారు. కెమెరామెన్ గజాతో శ్రీధర్, RTV, హైదరాబాద్.